హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఏంటి ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారు? ఆల్రెడీ మీకు thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మేము బిఎండబ్ల్యూ ఈవెంట్కి వెళ్తున్నాం అనమాట. వాళ్ళు ఇన్వైట్ చేసారు, ఇన్విటేషన్ కూడా వచ్చింది. ఓన్లీ సెలూన్ అండ్ బిఎండబ్ల్యూ వాళ్ళు కొలాబరేట్ చేస్తున్నారు. చూద్దాం అక్కడ ఏం బైక్స్ వస్తాయి, ఏంటి, ఎలా ఉంటుంది, టెస్ట్ డ్రైవ్స్ కూడా ఉన్నాయి అన్నారు. చలో చూద్దాం. Stranded in the open, dried out tears of sorrow, lacking all emotion, staring down the barrel, waiting for the final gates to open to a new tomorrow, moving with emotion. Following the light that says పెట్రోల్ చాలా మస్తు ఎక్కువైతుంది. తిరిగేది ఏముంటుంది. మనవాడికి చాయ్ బ్రేక్ కావాలన్నా చాయ్ చాయ్ లేదు విశాల్ మాట అంత లేదు. ఇప్పుడు కొత్త వాడిని చూసినావా? ఫ్యాషన్ది అదే నువ్వు మొన్న చెప్పినావు కదా, అది బాగుంది. మళ్ళీ నేను దానికి పోదామని చెప్పేసి అనుకుంటున్నా. చూడు ప్లాన్ బాగుంది, ఇష్టం. చలో చాయ్ బ్రేక్ అయిపోయింది. మనం సీదా ఇక కొంపల్లి ఓన్లీ యూత్ సెలూన్ దగ్గర కలుసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ వచ్చేసి ఉంటారు. చూద్దాం ఏంది కథ, ఏంది, ఎంతమంది వచ్చారు, బైక్లు వచ్చింది. నాకు తెలిసి బిఎండబ్ల్యూ టెస్ట్ డ్రైవ్స్ కూడా ఉంటాయి అనుకుంటా. final gates to open to a new tomorrow, moving with emotion, following the Buen toma toma Marte. ఇదే మన సుచిత్ర కోపల్లి హైవే అన్నమాట. ఇంకా ట్రాఫిక్ 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 అని మొత్తం చాలా గ్యాప్స్, చాలా మంచి తర్వాత తర్వాత ఇట్లా ఓడు పైకి వచ్చడానికి చాలా మంచి గ్యాప్ వచ్చింది. చూద్దాం ఈరోజు ఎట్లుంటుందో ఏంటో అని. అరే రే 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 ఇక్కడ ఎక్కడ లేదురా పైకి ఎక్కిచ్చేద్దాం. ఏ యూ బేబీ యూ కెన్ డూ ఇట్. ఎక్కేసింది.
మనమైతే పాయింట్కి వచ్చేసినాం. ఓన్లీ యూ స్టాప్ ఇక ఆల్రెడీ వచ్చేసిర్రు బ్రో మన వాళ్ళు. ఆల్రెడీ వచ్చేసిరుగా. ఆల్రెడీ బైక్ లైనప్ అయితే అయిపోయింది మొత్తం. అందరూ ఇక్కడ మంది కాదు వాళ్ళది, మంది కాదు మంది. GS 300 BMW అన్నీ లైనప్ అయినాయి. సెల్లు టైగర్ BMW 900 ఉంది. ర్యాలీ వర్షన్స్ మంచిగా ఉన్నాయి మొత్తం బండ్లన్నీ. ఇది కొత్త జనరేషన్. ఇది కొత్తది 1300 GS. 1300 GS బ్రో. 39 అది 1250. ఇది 1250. ఇది 850. ఇది 850. ఉంది. 900 1300 GS. మనకు తెలిసిన వాళ్ళు ఇంకెవరు రాలేదు. S1000 R. నువ్వు క్యామ్ పట్టుకురాలే, నీ క్యామ్ పట్టుకురావాల్సింది ఫోటోలు. ఐఫోన్ నాకు ఇంకెందుకు, అది కరెక్ట్. స్లీక్స్ అయితే ముచ్చుకునే అదే కదా వస్తున్నాయి మంచిగా. సినిమాటిక్ స్టార్స్ వీడియోస్ తీ బ్రో నువ్వు. నేను వ్లాగ్లో వేసుకుందాం మంచిగా. బాగుంటుంది. అది థర్డ్ది టెస్టెడ్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసి సింపులే ఉంది కదా, కష్టపడిన అవసరం లేదు. ఏం లేదు కష్టం. కిల్ స్విచ్ ఆన్ చేసుకొని వెళ్ళిపోవాలి అంతేనా? ఓకే నైస్. BMW ఎలక్ట్రిక్ స్కూటర్. బ్రేకింగ్ వస్తుంది. బ్రేకింగ్ క్రేజీ ఉంది బ్రో BMW. ఎలక్ట్రిక్ స్లోగా స్మూత్ వెళ్ళిపోతుంది. క్రేజీ 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 ఉంది అసలు. ఆ? 3 lakhs-ఏనా? బ్రేకింగ్ స్మూత్గా మస్తు ఉంది. బ్రేకింగ్ మస్తు గట్టి కొడితే కొత్తది కదా అట్లనే జాగ్రత్త. కాదు మోడ్ ఎట్లా మార్చినావు? కింద ఉంటుంది చూడు, ఇక్కడ కింద ఉంటుంది చూడు. ఫ్లాష్ సూపర్ ఫాస్ట్. సో ఫ్లో సర్ ఫ్లో ఏంటంటే ఇది రీఛార్జ్ కూడా అవుతుంది అనమాట. ఓకే వెహికల్ రన్నింగ్ లో రీఛార్జ్ కూడా అవుతుంది. ఇప్పుడు మనం టోటల్ చేస్తాం కదా. సారీ ఇప్పుడు సర్ఫ్ లో అది ఎలా ఎంత వస్తుంది అంటే ఎట్ టైం పెరగదు. ఓన్లీ లైక్ 5%, 3%. డిపెండ్స్ మనం వెళ్ళే స్పీడ్ లో 40-50 మీరు మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, వచ్చేస్తుంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఇది ఎలా అంటే కన్సిస్ట్ థ్రాటల్ ఇస్తూ కాదు, థ్రాటల్ ఇచ్చేసి వదిలేసాం కదా, అప్పుడు ఫ్రీ ఫ్లో అయిపోతుంది, రీఛార్జ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మీరు సర్ఫ్ లో పెట్టండి, సర్ఫ్ లో పెట్టి థ్రోటల్ చేసి వదిలేసేయండి, అవ్వదు. వెహికల్ కూడా ఇంకా ఫ్రీగా వెళ్ళిపోతుంది. రన్నింగ్ లో మీకు చార్జ్ అయిపోతుంది త్వరగా. ఇంజన్ బ్రేకింగ్ ఉంటుంది.
తీసుకెళ్ళాలంటే ఎక్కడైతే ఆపదు రోడ్డు మీద, అవును. అది ఒక ప్లస్ పాయింట్. సూపర్ ఉంది బ్రో, అసలు ఎలక్ట్రిక్ గానే లెక్కలేదు. సో ఏం ఎంగేస్తుంది. రీఛార్జ్ అయిపోతుంది, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది, మొత్తం రీఛార్జ్ అయిపోతుంది. ఇంతవరకు అనేది ఏం లేదా. క్రేజీ ఫ్లోలో ఎంత పడుతుంది టాప్ స్పీడ్ అయితే? ఎంతవరకు లాస్ట్? 110 వరకు వెళ్తుంది ఫ్లోలో. అన్నిట్లో ఒకటే 110 వెళ్తుంది, బట్ పవర్ అనేది చేంజ్ అవుతుంది. ఇనిషియల్ పికప్స్ కానీ దాంట్లో టార్క్ లో కానీ చేంజ్ అవుతుంది, కానీ ప్రతి దాంట్లో టాప్ వెళ్తుంది. మ్యాక్స్ లేదు సారీ, మీకు ఫ్లోలో వచ్చేసి 75 వరకు అదే లాక్ ఉంటుంది. మన సర్ఫ్ లో అయితేనేమో 85-90 వరకు టచ్ చేస్తుంది. ఇందులో ఫ్లాష్ లో 110. ఓకే. బట్ ఫ్లాష్ మనం ఇప్పుడే Thank you everybody for coming. This is fun evening get together, and thank you everybody for making this far. I don't want to take much of your time. We just put the music and fun. That's it. Just chill, relax. Good hot coffees and teas are served inside. If you need anything else, please let us know. We'll place an order for it. So just have a good time, just relax. Thank you. Thank you. హలో, ఇగో ఈయన 2 నావి 2 అయిపోయింది ఈక్వల్. ఈవెంట్ ఆఫ్ BMW S1000RR BMW R క్రేజీ ఉంది తెలుసా. బీచ్లో అయితే క్రేజీ, మనసు పోతలేదు. బ్రో నీ ఎక్స్ప్రెషన్ చెప్పు బండిలు చూసిన తర్వాత. 8% బ్రో. ఎందుకు? పోబుద్ది అవుతలే కదా, మన చేతికి ఎప్పుడు వస్తుంది అని వెయిటింగ్. పోబుద్ది అవుతలే కదా, వచ్చేస్తుంది బ్రో తొందరలో. ఇగో తొందరలో కొనేద్దాం, రోడ్లను దడదల్లా ఆడిద్దాం తొందరలో. మనకి దడదలు ఆడకపోతే రోడ్డు తర్వాత ఆడిద్దాం. మనం ఆడంలే. సెక్యూరిటీ చూడుకున్నాడు. టెంప్ట్ అవుతున్నా బ్రో కొంచెం అయితే. నేను టెంప్ట్ ఇప్పుడు వచ్చే 26 మోడల్కి డాల్ఫిన్ వచ్చింది, చూసినా? అది చూడలేదు ఇన్నా కానీ చూడలేదు. షార్క్ అంటారు 26 మోడల్ది, డాల్ఫిన్ అన్న 1000RR అనుకుంటా. డాల్ఫిన్ లాగా స్మూత్ కర్వ్ వచ్చింది. ఫైనల్గా ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. BMW గెట్ టుగెదర్ది. ఇక మనం అయితే రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. సలీర్ చేసేస్తుంది భయ్యా. అసలు పోబుద్ది కాలే ఈవెంట్ నుంచి బ్రో. ఈవెంట్కి వెళ్ళి పోబుద్ది అవుతలే కదా అసలు. నేను వదలాలంటే రావాలి. ఇక అందరూ వేరు బండ్లు ఇప్పుడు వ్యాన్లోకి ఎక్కిస్తుంటే మేము ఇప్పుడు వచ్చినాం. అందరు వెళ్ళిపోయిన తర్వాత అట్లుంటుంది. ప్రతి ఒక్క ఎంగారు మై డ్రీమ్ అది.
ఈవెంట్. ఇయర్ ఎండింగ్ అయిపోయి మంత్ ఎండ్ అవుతుంది. మంత్ ఎండ్, ఇయర్ ఎండ్, BMW ఈవెంట్. నైస్ ఈవెంట్, క్రేజీ అసలు. బ్రో ఇయర్ ఎండ్ ఈవెంట్, ఒక ఈవెంట్కి వెళ్ళి వచ్చేస్తాం బ్రో. ఇలాంటి ఈవెంట్ నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ 2026 మనం కూడా ఇక కంటిన్యూ అవుతాం. 22 వస్తాయి. ఎంతో ఎంత చిన్నగా గేర్ చూసుకో ఎందులో ఉందా. నేను డైరెక్ట్ ఆపేస్తా. నా బండి మీద వెనకాల కూర్చొని మస్తు రోజులు అవుతుంది. చూసి క్లచ్, అరే అది ఫోల్డ్ అయిపోయింది. ఓకే, క్లచ్ చెక్ చేసుకో నీకు. ఏయ్! ఓ అంకుల్. చాలా మంది అవుతుంది నా బండి మీద. మా ఫ్రెండ్ ఎవ్రీ బస్ హెల్మెట్ నా వెనకాల కూర్చున్నా హెల్మెట్ కొనొచ్చు. ఇటనే ఆడ సిగ్నల్ దగ్గర మూసేసారు, లేకపోతే అటే తిరిగిపోతుండే. మొత్తం ఈడ వరకు రావాల్సి వస్తుంది. ఎందుకు ఆఫ్ అయిపోతుంది? అది ఒక్కోసారి ఆగిపోతుంది ఎందుకో. ఇంజన్ డైరెక్ట్ ఇంజన్ ఆఫ్ అవుతుంది. స్టాండ్ వేసి రేపు
ఎట్లుంది బండి? ఆ? ఎందుకు? అబ్బో! తెలుసురా నువ్వు అంత ఇస్తావు, అందుకే హ్యాపీ లేడీ సాటిస్ఫాక్షన్ ఫెల్. నువ్వు ఎందుకు కిందకు వచ్చినావు? ఎందుకు? ఎందుకంటే ఏం చెప్తావు? ఎందుకురా? మైక్ పెట్టినావు దానికి? ఏడున్నాయి? ఓ అదే మైకా? బాలీవుడ్ ఏంది? హోలీ ల్యాండ్. అది హోలీ ల్యాండ్, అది కాదు, ఇది వేరు. దీనికి వేరే ఉంటది. దానికి సపరేట్ మైక్ ఇస్తాడా? ఆహా, మనం కొనుక్కోవాలి. ఇది కొనుక్కున్నా, ఇగో కొనుక్కున్నా ఇది. మనకే మొక్క మరి దీనికి ఇస్తే ఇంకేం రా. ఏంది నువ్వు? అదే ఉందిలే. సరే ఇప్పుడు అయ్యేదే. లోపలిగా ఫార్మల్ తీసుకెళ్తారా? లోపలిగా ఒకసారి. అమ్మా గైస్, ఫైనలీ బ్లాగ్ ఇక్కడ కంప్లీట్ చేసేద్దాం. సైనింగ్ ఆఫ్. ఓకే ఓకే బాయ్.